సాయి ట్రైనింగ్ సెంటర్ ఏదైతే విశాఖపట్నంలో మనం తీసుకొచ్చుకున్నాం, అనేక జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు బాక్సింగ్, వాలీబాల్, కబడ్డీలో విశాఖపట్నం వేదిక తయారైనారు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ప్రోగ్రాం ఇచ్చింది, ఫిట్ ఇండియా వీక్ అని చెప్పి. స్కూల్ ఏజ్లో ఉండే పిల్లలకి హెల్త్ అండ్ స్పోర్ట్స్ పైన ఒక అవగాహన, ఒక ఫిట్గా ఉండాలనేటువంటి ఒక ఫిట్నెస్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి ప్రోగ్రామ్ని మన స్కూల్ని సెలెక్ట్ చేసుకొని, గోపాలపట్నం స్కూల్ని సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ లాంచ్ చేశాం. సో దీనిలో భవిష్యత్తులో ఖేలో ఇండియాలో మన స్కూల్ని చేర్చడానికి ఈ గ్రౌండ్ కూడా చేరిస్తే అదనంగా మనకి కోచెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ కూడా ఫండింగ్ కానీ వస్తుందనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా స్పోర్ట్స్కి ఇచ్చేటువంటి కేటాయింపుల్లో విశాఖపట్నంలో ఉండాలి. విశాఖపట్నంలో అది గోపాలపట్నం క్రీడా మైదానం కావాలనేది మా సంకల్పం. ఇక్కడి నుంచి క్రీడాకారులు, ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారిని చెప్పినట్టుగా ఇక్కడి నుంచి క్రీడాకారులు పతాకాలు సాధించే విధంగా తయారు కావాలంటే డెఫినెట్గా మనకి ఆ ప్రోత్సాహకాలు ఉండాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. దానికే ప్రయత్నం చేస్తే ఈ గ్రౌండ్ని తయారు చేయడం జరిగింది. రాబోయే కాలంలో డెఫినెట్గా ఇంకా దీన్ని ఈ వర్షాకారణం కారణంగా కొంచెం పాడైంది, బట్ దీన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకొని వచ్చి ప్రాపర్ కోచెస్, ట్రైనింగ్ ఫెసిలిటీస్కి ఇక్కడ ఒక వేదికగా విశాఖపట్నంలో గోపాలపట్నం తయారు చేయాలనేటువంటి సంకల్పం. అందుకనే పోలీస్ కమిషనర్ గారు కానీ, మన జిల్లా కలెక్టర్ గారు కానీ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసేది ఏంటంటే, వీళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఈ ఎమినెంట్ పర్సనాలిటీస్ చూస్తే పిల్లలు కూడా వీళ్ళు ఒక స్పోర్ట్స్ అంబాసిడర్గా కావాలని. మా పోలీస్ కమిషనర్ గారు ఇప్పటికే అన్ని యాక్టివిటీస్లో ఉన్నారు వైజాగ్లో. స్పోర్ట్స్కి కూడా ఒక మెయిన్ పిల్లర్ లాగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే డెఫినెట్గా వైజాగ్ నుంచి మంచి ఫోకస్డ్ ప్లేయర్స్ తయారవుతారనే ఆకాంక్ష. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో సమ్మర్ క్యాంప్స్ పెడుతున్నాం, అనేక ప్లేయర్స్ తయారవుతున్నారు. ఇంతకుముందు కూడా చెర్లైన్స్ ఒలింపియాడ్ ఒక పోలీస్ బ్యారక్స్లోనే ఒక టోర్నమెంట్ జరిపేవారు. అదే ఆనవాయితీ మరలా మన కమిషనర్ ద్వారా నేను వారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. సో ఏ రూపంలోనైనా ఆ స్పోర్ట్స్ కల్చర్ అనేటువంటిది ఇప్పటికే ఈవెన్ ఏజెన్సీలో కూడా వాళ్ళందరూ కూడా డైవర్ట్ కాకుండా ఉండడానికి వాలీబాల్ కోర్టు, వాలీబాల్ నెట్, వాలీబాల్ బాల్ మా అసోసియేషన్ నుంచి కూడా గతంలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక యాక్టివిటీ అనేటువంటిది క్రియేట్ అయితే ఈవినింగ్స్ ఖాళీగా ఉండేటువంటి వారికి స్పోర్ట్స్ కనుక కన్వర్ట్ చేయగలిగితే చాలా వరకు నేరాలు తగ్గుతాయి. కాబట్టి స్పోర్ట్స్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్, అందరికీ కూడా ఒక వేదిక తీసుకుని వచ్చే ప్లాట్ఫాము. దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మాకు ఈరోజు సడన్గా పిలిచిన, 1 day బిఫోర్ పిలిచిన ఈ ప్రోగ్రామ్ తాలూకు